ఓం శాంతి. ఈ వారము మనము 5వ వారాన్ని మన హోంవర్క్లో భాగంగా మనం చేస్తూ ఉన్నాము. ఆత్మ యొక్క మూలభూతమైనటువంటి గుణాలు 7 గుణాల యొక్క అభ్యాసాన్ని దాంట్లో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క గుణాన్ని మనం అభ్యాసం చేస్తూ ఉన్నాము. ఈరోజు 5వ వారము. మరి 5వ వారం యొక్క స్థితి సుఖస్వరూప స్థితి. మొదటి వారము మనము జ్ఞానస్వరూప స్థితి, 2వ వారం పవిత్రతా స్వరూప స్థితి, 3వ వారం శాంత స్వరూప స్థితి, 4వ వారం ప్రేమ స్వరూప స్థితి. ఇప్పుడు 5వ వారం సుఖ స్వరూప స్థితిని అనుభవం చేసుకోవడానికి కోసం మధువనం నుండి వచ్చినటువంటి హోంవర్క్లో భాగంగా ఈ వారం అంతా కూడా, అంటే ఈరోజు 29వ తేదీ, 29 నుండి 3 ఆగస్టు అంటే వచ్చే మాసానికి కూడా ఈ హోంవర్క్తో పాటు చార్ట్ కూడా రావటం జరిగింది. ఈ వారం చార్ట్లో సూక్ష్మ చెకింగ్ కోసం 4 పాయింట్స్ ఇచ్చారు. అవేంటంటే రాసుకుందాము, ఈ చార్ట్ని రోజు చెక్ చేసుకుందాము. మొదటి పాయింట్, అమృత వేళ నుండి రాత్రి వరకు ఆత్మస్వరూపము స్వధర్మము స్మృతి ఉందా? అమృత వేళ నుండి రాత్రి వరకు ఆత్మస్వరూపము స్వధర్మము స్మృతి ఉందా? 2, కార్య వ్యవహారాల్లోకి వస్తూ అలజడి సమయంలో కూడా మనస్సు శాంతిగా ఉన్నదా? కార్య వ్యవహారాల్లోకి వస్తూ అలజడి సమయంలో కూడా మనస్సు శాంతిగా ఉందా? 3, ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో శాంతి దానం చేసే అభ్యాసం చేశారా? ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో మాట్లాడుతూ ఉంటాము, పనులు చేస్తూ ఉంటాము, కానీ శాంతి దానం చేసే అభ్యాసం చేశారా? 4, రోజంతటిలో అంతర్ముఖత, ఏకాంతము మరియు మనస్సు ఏకాగ్రత ఉన్నాయా? రోజంతట్లో అంతర్ముఖత, ఏకాంతము మరియు మనస్సు ఏకాగ్రత ఉన్నాయా? ఈ 4 పాయింట్లని మనము చెకింగ్ చేసుకుందాము. మరియు ఈరోజు గుణము పరమాత్మ ప్రాప్తుల స్మృతితో సదా సంతోషంగా ఉండే సుఖస్వరూప ఆత్మను. ఈరోజు శక్తి యొక్క అభ్యాసము, సుఖ సాగరుడి వైబ్రేషన్ల క్రింద కూర్చొని సర్వప్రాప్తులతో సంపన్నంగా సుఖస్వరూప స్థితిలో నలువైపులకు సుఖము, సంతోషము మరియు శక్తుల వైబ్రేషన్లను వ్యాప్తి చేస్తున్నాను. దిది మన్మోహిని గారి సమానంగా సత్యమైన గోపికగా అయి అతీంద్రియ సుఖంలో మునిగిపోతున్నాను. ఏం అభ్యాసం చేద్దాము? సుఖ సాగరుడి వైబ్రేషన్ల క్రింద కూర్చొని సర్వప్రాప్తులతో సంపన్నంగా సుఖస్వరూప స్థితిలో నలువైపులకు సుఖము, సంతోషము మరియు శక్తుల వైబ్రేషన్లను వ్యాప్తి చేస్తున్నాను. దీది మన్మోహిని గారి సమానంగా సత్యమైన గోపికగా అయి అతీంద్రియ సుఖంలో మునిగిపోతున్నాను. ఈ అభ్యాసాన్ని మనము చేస్తూ ఉందాము. అచ్చా. ఓం శాంతి.